లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు అనేటటువంటి పాఠ్యాంశంలో 2వ వీడియో చూస్తున్నాం. మొదటి వీడియో కనుక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా చూసి ఈ 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి మన చుట్టూ జరిగే మార్పులు అనే పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటారని భావిస్తూ ఈరోజు మనం క్లాస్లో 7వ తరగతి పాఠ్యాంశంలో ఆక్సీకరణం గురించి, అదేవిధంగా కొన్ని రసాయనిక మార్పులకు కొన్ని ఉదాహరణలను, స్ఫటికీకరణము అంటే ఏంటి అనేటటువంటి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్. మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు, మన చుట్టూ జరిగేటటువంటి రకరకాల మార్పుల గురించి మనం మొదటి వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, చూడండి. మన చుట్టూ భౌతిక 2 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. భౌతిక మార్పులు మరియు రసాయన మార్పులు అని చెప్పుకున్నాం. భౌతిక మార్పులకు కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం, రసాయన మార్పులకు కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈరోజు మనం క్లాస్లో కొన్ని రసాయనిక మార్పులకు కొన్ని ఉదాహరణలను చూద్దాం. మొదటిగా గమనించినట్లయితే మనము అనేక రకాలైనటువంటి పండ్లను, కూరగాయలను కోసిన కొంచెం సేపటికి ఆ పండ్లు లేదా కూరగాయలు, ఫర్ ఎగ్జాంపుల్ అరటికాయ కానీ, యాపిల్ పండు కానీ, వంకాయలు కానీ, ఇలాంటి పండ్లు కూరగాయలు కోసినప్పుడు ఆ ముక్కలు కొంచెం సేపు బయట అలాగే ఉంచినట్లయితే అవి గోధుమ రంగులోకి మారిపోవడం జరుగుతుంది, రంగు మారిపోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అనేది పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక రసాయనిక మార్పు జరుగుతుంది. అదేంటో ఒకసారి గమనిద్దాం. కూరగాయలు కానీ పండ్లను కానీ కోసి ముక్కలుగా చేసి అక్కడ పెట్టినప్పుడు ఆ కూరగాయలు పండ్లలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, రసాయనాలు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరిపి రసాయనిక మార్పును కలుగజేసి వాటి రంగు గోధుమ రంగులోకి మారడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే యాపిల్ పండును కోసి బయట అలా ముక్కలు పెట్టామో యాపిల్ పండులో ఉన్నటువంటి రసాయనము గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరిపి అది గోధుమ రంగులో ఉన్నటువంటి ఒక పొరను, ఆక్సైడ్ను ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ మరి ఇలాంటి చర్యను మనము ఆక్సీకరణం అంటాం. పెద్ద క్లాసులో మరలా వస్తుంది నేర్చుకుంటాం. ఆక్సీకరణము అంటాం. పదార్థాలు గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్య జరిపి వాటి ఆక్సైడ్లను ఏర్పరిచేటటువంటి చర్యను ఆక్సీకరణం అంటారు. ఈ ఆక్సీకరణం అనే చర్య కారణంగానే మనకి పదార్థాలు రంగు మారడం జరుగుతుంది. ఇలా రంగు మారకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి చూసినట్లయితే ఉప్పు కలిపినటువంటి నీటి లోపల వేసినట్లయితే, కూరగాయలు కోస్తూ ఉన్నాం, వంకాయలు కోస్తూ ఉన్నాం, వంకాయలు అంతే ఉంచకుండా కోసిన వంకాయలు కోసినట్లుగా కొంచెం ఉప్పు కలిపినటువంటి నీళ్ళలో వేసినట్లయితే మనము కూర వండే లోపు అవి రంగు మారకుండా ఈ ఉప్పు నీళ్లు చేస్తాయి. ఉప్పు నీళ్ళు ఏం చేస్తాయంటే గాల్లో ఉన్న ఆక్సిజన్తో ఈ ముక్కలు కలవకుండా చేస్తాయి, ముక్కలకి ఆక్సిజన్ తగలకుండా చేస్తాయి. ఉప్పు ఆక్సీకరణాన్ని నిరోధిస్తాయి. అదేవిధంగా వెనిగర్, అంటే వంటల్లో అప్పుడప్పుడు కొంచెం వెనిగర్ వేస్తారు. కారణం ఏంటంటే ఆక్సీకరణం చెందకుండా. నిమ్మరసం కూడా ఆక్సీకరణాన్ని నిరోధిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఆస్కార్బిక్ ఆమ్లం, దాన్ని విటమిన్ సి అని చెప్తాం. ఇక్కడ మనకి చాలా బిట్లు వచ్చాయి. ఆక్సీకరణాన్ని నివారించేటటువంటి పదార్థాలు ఉప్పు నీళ్లు కానీ, వెనిగర్ కానీ, నిమ్మరసం కానీ, దాంట్లో ఉండేటటువంటి ఆస్కార్బిక్ ఆమ్లం, దీనినే విటమిన్ సి అని కూడా అంటారు. ఇవన్నీ కూడా ఆక్సీకరణాన్ని నిరోధిస్తాయి. పదార్థాలు రంగు మారకుండా, తినేటటువంటి కూరగాయలు పండ్లు రంగు మారకుండా ఆక్సీకరణాన్ని నిరోధిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకొక ఉదాహరణ గమనించినట్లయితే మెగ్నీషియం అనేది ఒక లోహం. ఇక్కడ మీరు గమనించవచ్చు మెగ్నీషియం తీగను మనము ఈ మెగ్నీషియం తీగను కనుక ఆక్సిజన్ సమక్షంలో, అంటే గాలిలో కనుక మండించినట్లయితే, గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, ఆ విషయం మీకు తెలిసిన విషయమే.
గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సమక్షంలో మండించడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ అనబడేటటువంటి ఒక కొత్త పదార్థం అనేది వస్తుంది. బూడిద రంగులో ఉండేటటువంటి ఒక బూడిద లాంటి పదార్థం అనేది వస్తుంది. ఈ మండేటప్పుడు ఇది ఎక్కువ మిరుమిట్లు కొనిపోయేటటువంటి కాంతితో మండి మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనబడేటటువంటి బూడిద పదార్థాన్ని ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ వీడియోను దానికి సంబంధించినటువంటి మెగ్నీషియం మండడానికి సంబంధించినటువంటి వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. అది 8th క్లాస్లో ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు పెడతాను, అవి చూడవచ్చు మీరు. ఇక మెగ్నీషియం ఆక్సిజన్తో మండించినప్పుడు అది మిరుమిట్లు కొలిపేటటువంటి కాంతితో మండి మెగ్నీషియం ఆక్సైడ్ అనబడేటటువంటి ఒక పదార్థాన్ని, కొత్త పదార్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఒక రసాయనిక చర్య జరుగుతుంది. ఈ ఏర్పడినటువంటి కొత్త పదార్థమైన మెగ్నీషియం ఆక్సైడ్ను కూడా కొంచెం నీటికి కలిపినట్లయితే అది మరలా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనబడేటటువంటి ఇంకొక కొత్త పదార్థంగా ఏర్పడుతుంది. ఇంకొక రసాయన మార్పు కూడా జరుగుతుంది. ఈ ఏర్పడినటువంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దానిని గనక మనం లిట్మస్ పేపర్లతో పరీక్షించినట్లయితే, బ్లూ కలర్ లిట్మస్ పేపర్ని, రెడ్ కలర్ లిట్మస్ పేపర్ని తీసుకొని రెండింటితో కనుక ఈ ఏర్పడినటువంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏదైతే మెగ్నీషియం ఆక్సైడ్ని నీటితో కలిపి కొంచెం తడిగా తయారు చేసామో అది మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా మారుతుంది. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని కనుక లిట్మస్ పేపర్లతో మనం కనుక పరీక్షించినట్లయితే ఈ ఎరుపు రంగు లిట్మస్ పేపర్తో పరీక్షించినప్పుడు ఆ ఎరుపు రంగు లిట్మస్ పేపరు నీలి రంగులోకి మారడాన్ని మనం గమనించవచ్చు. ఎరుపు రంగు లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారితే ఆ పదార్థానికి క్షార స్వభావం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక బిట్ వస్తుంది. ఎరుపు రంగు లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారితే ఆ పదార్థము క్షార స్వభావం కలిగి ఉంది అనేటటువంటి విషయం మనకి నిర్ధారణ అవుతుంది. కాబట్టి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనబడేటటువంటిది క్షార స్వభావం కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఒక రసాయనిక మార్పు జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ కనుక గమనించినట్లయితే ఒక చిన్న కృత్యం, అదేంటంటే ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో కాపర్ సల్ఫేట్ అనబడేటటువంటి రసాయన పదార్థం, ఇది స్ఫటిక రూపంలో ఉంటుంది, పొడి రూపంలో. దీన్ని వాటర్లో నీటిలో కనుక వేసినట్లయితే పూర్తిగా కరిగిపోతుంది. అలా కరిగిపోయి కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఒక బీకర్లో తీసుకోవాలి. దాంట్లో ఒక కొత్త ఇనుప శీల కనుక వేసినట్లయితే ఆ ఇనుప శీల ఏదైతే ఇనుము అనేటటువంటి లోహము కాపర్ సల్ఫేట్తో రసాయనిక చర్య జరిపి ఇక్కడ గమనించినట్లయితే కాపర్ సల్ఫేట్ ఈ ద్రావణం నీలి రంగులో ఉంటుంది. నీలి రంగులో ఉండేటటువంటి కాపర్ సల్ఫేట్ ద్రావణానికి గనక ఒక ఇనుప శీలను గనక మనము యాడ్ చేసినట్లయితే, ఇనుప శీలను గనక కలిపినట్లయితే ఆ ఇనుప శీల కొంచెం సేపటికి దాని రంగు మారిపోయి ఆ ఇనుప శీల పైన ఎర్రటి కాపర్, గోధుమ రంగులో ఉండేటటువంటి కాపర్ పొరను ఏర్పరచడం జరుగుతుంది. ఆ మిగిలినటువంటి దాంట్లో ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది ఐరన్ సల్ఫేట్గా ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. నీలి రంగులో ఉండేటటువంటి కాపర్ సల్ఫేట్ కాస్త దాంట్లో ఇనుము ముక్క వేసినప్పుడు అది ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఐరన్ సల్ఫేట్ ద్రావణంగా మారుతుంది. విడిపోయినటువంటి కాపర్ అణువులు ఏవైతే ఉన్నాయో ఈ కాపర్ అణువులు ఈ ఇనుప శీల పైన పూతలాగా పోయబడడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక రకమైన కొత్త పదార్థం ఐరన్ సల్ఫేట్ అనేటటువంటి కొత్త పదార్థం అనేది రావడం జరిగింది. కాపర్ అనే కొత్త పదార్థాలు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఒక రసాయనికమైన మార్పు. ఇక్కడ రంగుతో పాటుగా ఇక్కడ నీలి రంగు ఆకుపచ్చ రంగుతో రంగు మారటమే కాకుండా కొత్త పదార్థాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఇది కూడా ఒక రసాయన మార్పుకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఇంకొక రసాయన మార్పుకు ఉదాహరణ గమనించినట్లయితే ఇక్కడ వెనిగర్ లేదా ఎసిటిక్ ఆమ్లము అంటారు. నీటికి కలిపిన సజల ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం ఈ సజల ఎసిటిక్ ఆమ్లాన్ని మనము వెనిగర్ అని పిలుస్తాం. వెనిగర్ ఇది వంటల్లో కూడా వాడుతూ ఉంటారు, కొంచెం తక్కువ మోతాదులో. వెనిగర్ లేదా సజల ఎసిటిక్ ఆమ్లమును వంట సోడాకి కనుక కలిపినట్లయితే, వంట సోడా మనము పొటాషియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. వంట సోడాను సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం, లేదా సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాం. NaHCO3 దీని యొక్క ఫార్ములా కూడా మీకు ఫార్ములాస్ తర్వాత వస్తాయి. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ వంట సోడా ఎసిటిక్ ఆమ్లానికి గనక వంట సోడాను గనక కలిపినట్లయితే ఈ వంట సోడాను మనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. దీన్ని NaHCO3 అని చెప్తాం. ఈ వంట సోడాను గనక కలిపినట్లయితే ఈ రెండు ఎసిటిక్ ఆమ్లము మరియు వంట సోడా రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి రసాయనిక చర్యకు జరుగుతాయి.
ఈ రసాయన చర్య ఒక పరీక్ష నాళిక తీసుకొని దానికి ఒక రబ్బరు బిరడ, ఒంటి రంధ్రం కలిగినటువంటి రబ్బరు బిరడాన్ని బిగించి దానికి ఒక డెలివరీ నాళాన్ని బిగించి ఆ డెలివరీ నాళాన్ని ఇంకొక ఒంటి రంధ్రపు రబ్బరు బిరడ కలిగినటువంటి ఇంకొక పరీక్ష నాళికకు బిగించాలి. మొదటి పరీక్ష నాళికలో ఎసిటిక్ ఆమ్లము మరియు వంట సోడా ఏదైతే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉందో, సోడియం బైకార్బోనేట్ ఉందో, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని కనుక తీసుకున్నట్లయితే రెండు కూడా ఒకదాంతో ఒకటి రసాయనిక చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటి ఒక వాయువును విడుదల చేస్తుంది. ఈ విడుదలైనటువంటి వాయువు ఈ డెలివరీ నాళం గుండా వెళ్ళి ఇక్కడ రెండవ పరీక్ష నాళికలో మనం సున్నపు నీరు తీసుకుంటాం. ఈ సున్నపు నీటి లోపల బుడగల రూపంలో కార్బన్ డయాక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటితో కలిసి కాల్షియం కార్బోనేట్ అనబడేటటువంటి ఒక పదార్థాన్ని ఇస్తుంది. ఇక్కడ రెండు రసాయనిక చర్యలు జరిగాయి. ఈ కృత్యంలో రెండు రసాయనిక చర్యలు అదేంటంటే ఎసిటిక్ ఆమ్లము సోడియం హైడ్రోజన్ కార్బోనేట్తో రసాయన చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసింది. ఈ విధంగా ఎసిటిక్ ఆమ్లము వంట సోడా రెండు కూడా ఒకదానితో ఒకటి రసాయనిక చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్, వెనిగర్ లేదా ఎసిటిక్ ఆమ్లము వంట సోడాతో రసాయన చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటి ఒక వాయువును విడుదల చేసింది. ఇక్కడ ఒక రసాయనిక చర్య జరిగింది. అదేవిధంగా ఈ కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో ఈ కార్బన్ డయాక్సైడ్ డెలివరీ ట్యూబ్ ద్వారా రెండవ పరీక్ష నాళిక లోపలికి వెళ్ళి రెండవ పరీక్ష నాళికలో ఉన్నటువంటి సున్నపు నీటితో కలిసి కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి పదార్థాన్ని మరియు నీటిని ఏర్పరచడం జరిగింది. ఇక్కడ రెండు రసాయనిక చర్యలు అనేవి జరగడం జరిగింది. ఇక్కడ ఈ రెండు రసాయన చర్యలు కూడా మనం రసాయనిక చర్యలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కర్పూరం మండడం, కర్పూరం మండేటప్పుడు కూడా కర్పూరం అనేది ఘనస్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే కర్పూరాన్ని మండించామో అది ద్రవ స్థితిలోకి మారిపోయి ఎక్కడి నుంచి వాయు స్థితిలోకి మారిపోయి ఆవిరి రూపంలోకి మారిపోవడం జరుగుతుంది. ఇది కూడా ఒక రసాయనిక చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కర్పూరం మండడం అనేది ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి ద్రవ రూపంలో ఆక్సిజన్తో రసాయనిక చర్య జరిపి ఇలా మారుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం మీద ఈ మూడు ఉదాహరణల ద్వారా ఇక్కడ మనం చూసినటువంటి ఉదాహరణల ద్వారా మనం రసాయనిక మార్పులు ఈ మూడు రకాలైనవి కూడా రసాయనిక మార్పుల కింద మనం చెప్పుకుంటాం. రసాయనిక మార్పులు అంటే మనం చెప్పుకున్నట్టు రంగు, స్థితి మాత్రమే కాకుండా కొత్త పదార్థాలు కూడా ఏర్పడినట్లయితే అలాంటి చర్యలను రసాయన మార్పులు అని చెప్తామని ఈ ఉదాహరణల ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ బట్ లీస్ట్ టాపిక్ ఏంటంటే స్ఫటికీకరణము. ఇక్కడ స్ఫటికీకరణము అంటే ఏంటి ఒకసారి గమనించినట్లయితే ఆవిరిగా మార్చి కానీ లేదా వేడి చేసి కానీ ద్రావణాల నుండి ఘన పదార్థాలను వేరు చేసేటటువంటి ప్రక్రియనే స్ఫటికీకరణము అంటారని దీనికి నిర్వచనం. ఇక్కడ చక్కెర స్ఫటికాలను కానీ యూరియా స్ఫటికాలను కానీ ఈ విధంగా వేరు చేస్తారు. చక్కెర స్ఫటికాలను ఎలా వేడి చేస్తారంటే ఒక పాత్రలో వాటర్ తీసుకొని నీరు తీసుకొని దాంట్లో చక్కెర ద్రావణాన్ని కలిపినట్లయితే చక్కెర ద్రావణం ఏర్పడుతుంది. ఆ ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా బాగా చిక్కగా తయారు చేస్తాం. నీరు అంతా కూడా ఆవిరైపోతుంది. ఇక్కడ చెప్పాం ఆవిరిగా మార్చడం ద్వారా కానీ లేదా వేడి చేయడం ద్వారా కానీ మనము చక్కెర ద్రావణాన్ని వేడి చేసినప్పుడు నీరు మొత్తం ఆవిరైపోతుంది, బాగా చిక్కగా తయారవుతుంది. అలా చిక్కగా తయారైనటువంటి ద్రావణాన్ని కాసేపు కనుక చల్లార్చినట్లయితే కింది వైపు చక్కెర స్ఫటికాలు ఏర్పడడం మనకు జరుగుతుంది. అదేవిధంగా యూరియా కూడా నీటికి యూరియా కలిపి బాగా వేడి చేయడం ద్వారా అవి చిక్కని ద్రావణంగా మారిపోతుంది. ఆ ద్రావణాన్ని తీసి కాసేపు ఆరబెట్టినట్లయితే యూరియా స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఆవిరిగా మార్చడం ద్వారా కానీ లేదా వేడి చేయడం ద్వారా కానీ ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసేటటువంటి ఈ ప్రక్రియనే మనము స్ఫటికీకరణము అంటారు. ఈ విధంగా మనము ఈ క్లాస్లో మనం ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ క్లాస్లో మనము మన చుట్టూ జరిగేటటువంటి మార్పులలో రసాయనిక మార్పులకు కొన్ని ఉదాహరణలు ఏవైతే పండ్లు కూరగాయలు రంగులు మారడాన్ని ఆక్సీకరణాన్ని నివారించాలంటే ఏవే పదార్థాలు ఆస్కార్బిక్ ఆమ్లం కానీ నిమ్మరసం కానీ వెనిగర్ కానీ ఈ విధంగా అదేవిధంగా మెగ్నీషియం గాల్లో మండి మెగ్నీషియం ఆక్సైడ్గా మెగ్నీషియం ఆక్సైడ్ నీటితో కలిసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ క్షార స్వభావం కలిగినటువంటిది. ఇవి రెండు రసాయన మార్పులు అని చెప్పుకున్నాం. అదేవిధంగా కాపర్ సల్ఫేట్ నీటితో కలిపి ఇనుప ముక్కతో కలిపినట్లయితే కాపర్ సల్ఫేట్ నీలి రంగులో నుంచి ఆకుపచ్చ రంగులో ఉండే ఐరన్ సల్ఫేట్గా మారుతుంది. కాపర్ గోధుమ రంగులో విడిపోతుంది. ఇక్కడ కూడా ఒక రసాయనిక మార్పును మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వెనిగర్ అనేది లేదా సజల ఎసిటిక్ ఆమ్లం అనేది వంట సోడాతో కలిసి లేదా సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్తో కలిసి అది కార్బన్ డయాక్సైడ్ అనే వాయువుని ఇచ్చింది. కూడా ఒక రసాయనిక మార్పు జరిగింది. అదేవిధంగా ఈ కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటితో కలిసి
కాల్షియం కార్బోనేట్ అనబడేటువంటి పదార్థాన్ని ఇచ్చింది. ఇక్కడ కూడా ఒక రసాయన మార్పు జరిగింది. అదేవిధంగా కర్పూరం మండడం అనేది మరియు స్ఫటికీకరణ, ఇవన్నీ కూడా రసాయనిక మార్పులకు ఉదాహరణలుగా మనం నేర్చుకున్నాము ఈ క్లాస్లో మనం. అదేవిధంగా స్ఫటికీకరణం అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారనే విధానాన్ని కూడా స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం